మోదీ కేబినెట్ లో ఏపీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీలకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. మూడోసారి టీడీపీ ఎంపీగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు తొలిసారి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవులు దక్కాయి. ప్రధాని మోదీతో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 16 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించింది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత దక్కింది. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో కూటమిలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్, మహారాష్ట సీఎంలు నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండేలతో దాదాపు 9 గంటల పాటు మోదీ మంత్రాలు జరిపారు. ఎట్టకేలకు ఏపీ నుంచి ఎంపికయ్యే కేంద్ర మంత్రులు ఎవరన్న దానికో క్లారిటీ వచ్చింది. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ జాబితాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. మిత్రపక్షాలకు కేబినెట్ బెర్త్ ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ ఓ ఫార్ములాని వర్కౌట్ చేశారు. 5 కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2-3 ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. దీని ప్రకారం టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, పాస్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు వరించబోతున్నాయి. అలాగే మిత్రపక్షాల్లో భాగస్వామ్యమైన కుమారస్వామి, ప్రతాప్ జాదవ్ కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయి. నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్, మేఘ్వాల్, జితేందర్ సింగ్ లకు కూడా ఎన్డీఏ నుంచి ఫోన్లు వచ్చాయి. అయితే ఎవరికి ఏ శాఖలు వరించేందుకు దానిపై క్లారిటీ రావాల్సింది. కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడిగా మంచి పేరు. అంతేకాకుండా రామ్మోహన్ నాయుడికి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉంది. రాష్ట్ర సమస్యలపై అనేక సార్లు పార్లమెంటు చర్చల్లో ధాటిగా మాట్లాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ తొలి అడుగులోని లక్కీ ఛాన్స్ కొట్టేశారు. తొలిసారి 2024లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో పెమ్మసాని గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వైద్యుడిగా అమెరికాకు వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యూ వరల్డ్ పేరుతో అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు ఆసక్తి కోసం ఆన్లైన్ శిక్షణా సంస్థను ప్రారంభించారు. ఆన్లైన్ శిక్షణ ఇస్తూ వేల కోట్లు సంపాదించారు. అంతర్జాతీయ పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయనకున్న అనుభవం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర మంత్రి పదవులు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరిగే అవసరం ఉండబోదని, రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మన వాళ్లు ఉంటేనే విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సరైన న్యాయం జరుగుతుందంటున్నారు.